జగన్ ఇల్లు కూల్చేశారు, జగన్ ఇల్లే అక్రమ నిర్మాణం, లోటస్ పాండే అక్రమ నిర్మాణం, ఇక్కడ అక్రమ నిర్మాణాలు అన్నాడు, అక్కడ అక్రమంగా ఇక్కడేమో ప్రజావేదిక కూల్చేశాడు, తను ఎలా కడతాడు అక్కడ. ఇది పొద్దు నుండి వైరల్ అవుతున్నటువంటి పాయింట్. అసలు విషయం ఏంటి ఇక్కడ? కరకట్ట అనేటటువంటిది కృష్ణానదికి ఎండ్ పాయింట్, అంటే నీళ్లు అక్కడ దాకా రావడానికి సంపూర్ణ హక్కు ఉంటుంది. ఆ లోపల శాశ్వత నిర్మాణాలు నిర్మించకూడదన్నటువంటిది చట్టం. ఇది తెలుగుదేశం ప్రభుత్వం హయాంలోనూ నడిచింది, అన్ని హయాంలోనూ నడిచింది. కాకపోతే గతంలో అవి కూలుస్తామని ఒకప్పుడు దేవినేని ఉమా ఇరిగేషన్ మంత్రిగా కాకముందు చెప్పారు. తర్వాత ఈ ఇష్యూ వచ్చాక అక్కడే గెస్ట్ హౌస్ ఇది ఉన్నాక వదిలేశారు. దాన్ని ఎవరు సీరియస్గా తీసుకోవట్లేదు. ఎందుకంటే ఈ నది లోపల పార్టులలో ఈవెన్ కృష్ణలంకనో ఇళ్ళు ఉన్నాయి, ఇటు పక్కన ఇళ్ళు ఉన్నాయి. కాబట్టి ఎవరు దాన్ని సీరియస్గా తీసుకోవట్లేదు. చట్టం అయితే అట్లా ఉంది. అయితే అక్కడ ప్రభుత్వ భవనం కట్టారు కాబట్టి కూల్చడం ద్వారా మిగతా వాళ్ళకి ఏదో సంకేతం ఇద్దాం అనుకుని బొక్కబోర్లా పడ్డాడు జగన్మోహన్ రెడ్డి. అది అహంకారం కింద కనిపించింది జనానికి. బట్ అది చట్టపరంగా అయితే అక్కడ కట్టడం తప్పు, ప్రభుత్వంగా కట్టడం అసలు తప్పు. ప్రైవేట్ వాళ్ళు చేస్తే తప్పనాలా, ప్రభుత్వమే చేస్తే ఇంకా తప్పు. కానీ ఆ తప్పుని ప్రజాస్వామ్యంలో జనం ఒప్పన్నారు కాబట్టి ఆగిపోతుందంటే వరదలు ఈ కాన్సెప్టుల దగ్గరకు వచ్చినప్పుడు మళ్ళీ అట్లాంటి చర్చకు వస్తుంది. కాబట్టి అది పక్కన పెడితే ఇక్కడేమైంది లోటస్ పాండ్ దగ్గర అంటే, లోటస్ పాండ్ ముఖ్యమంత్రి ఇల్లు అయ్యేటప్పటికి లోపల ఎలాంటి సెక్యూరిటీ పోస్టులు కాకుండా బయటే ఉంటారు సెక్యూరిటీ పోస్ట్ అనేది. ముందు నుంచునేవారికి ఏర్పాటు ఇది. తర్వాతన వాళ్ళకి వర్షాలు వచ్చినప్పుడు, తుఫాన్లు వచ్చినప్పుడు, చలి వచ్చినప్పుడు తట్టుకోవడానికంటూ ఓ చిన్న సైజు ఇళ్లలాగా కట్టేశారు అక్కడ. అంటే దాన్ని ఏమంటారంటే పోలీస్ అవుట్ పోస్టులు చూస్తుంటాం కదా మనం, అట్లాంటిది గోడ బయట కట్టేశారు. అందుకోసం ఏం చేశారు, అక్కడ ఉన్నటువంటి ఫుట్పాత్ని ఎక్స్పాండ్ చేసి కట్టేశారు. అప్పుడు మనం ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నాం, అంటే ఉమ్మడి హక్కుగా ఉంది హైదరాబాద్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కూడా హక్కు ఉంది మొన్నటిదాకా కూడా. కాబట్టి దాని జోలికి పోలా. ఇప్పుడు ఆ హక్కు పోయింది. వాస్తవంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్కి హైదరాబాద్ మీద ఉన్న హక్కు కోల్పోవడం వలన అక్కడ మనకి ఆ స్పెసిఫిక్ ఫెసిలిటీ ఇవ్వాల్సిన నెసిటీ లేదు. దానికి తోడు చంద్రబాబు నాయుడు ఇక్కడ అధికారంలోకి రావడం, చంద్రబాబు నాయుడు అనుచరుడు లేకపోతే శిష్యుడు అయినటువంటి లేదా క్లోజ్ సహచరుడు అయినటువంటి రేవంత్ రెడ్డి అక్కడ రావడం, ఈ ఇంపాక్ట్ కూడా ఒకటి పనిచేసింది. కూల్చింది జగన్ కట్టుకున్న ఇల్లు కాదు, లోటస్ పాండ్ లోపల కాదు, దాని బయట పోలీసులు సెక్యూరిటీ కోసం ఉంచబడినటువంటి పోస్టులు అన్నమాట కూల్చింది.